नरधराय कवचाय वैश्वानराय अस्त्राय फटो प्रवक्ष्यामि सर्वहोमार्थसिद्धये चत्वारि शृङ्गात्रय सपादादि शीर्षे सप्तास्तासो अस्या वृषभोरमेजमहोदेवो मध्याघं आविवेश सप्तहस्तचतुस्रङ्ग सप्तजिह्वो द्विशीर्षकाः प्रसन्नवदनसुखासेन शुचिस्मिताः स्वाहातु दक्षिणे पार्श्वे देवी वामे स्वदां तदा दक्षिणहस्तैस्तु सत्यमन्नं शुचं श्रुवम् वामनं विजयं वामे कृतपात्रं तु धारयन् रूढजटाबद्धं गौरवर्णं महोजसं धूमध्वजलोहिताक्षं सप्ताच्युः सर्वकामदम् आत्माभिमुखमासीनमेवं ध्याये कुताशनम् यज्ञरूपधरं विष्णुमग्निमण्डलमध्यगम् सर्वचक्रधरं देवं शुद्धजां पूर्णजप्रभुं सर्वयज्ञमयं देवं वेदाङ्गोपाङ्गशोभितम् लक्ष्म्या सह सुखासीनं ध्याये यज्ञपतिं हरिं ध्यात्वागमनन्दस्य ध्यायेन् मध्ये प्रभां शुभां मध्ये स्थितं ध्याये दासीनं वाजनार्थं वसन्तीं श्यामकौसल्यां धृतकाञ्चनशोभिनीं ते नमः अखिल भुवन जन्म स्थेम मंगादि लीले विविध विविध भूत व्रात रक्षैक दीक्षे श्रुति शिरसि विदीप्ते ब्रह्मणि श्रीनिवासे भवतु मम परस्मिन् सेमुषि भक्ति रूपा अद्य पूर्वोक्त एवं गुण विशेषण विशिष्टायां अस्यां शुभदिनौ अस्य देवदेवस्य श्रीमत् नायकस्य श्रियः पते पुरुषोत्तम अस्य अगणित नेव दिव्य अवतारक युगलस्य सेव्यमान मुनिजन हृदय अरविंद निवास रसिकस्य अस्मिन् क्षेत्र निवास रसिकस्य श्री लक्ष्मी गोदादेवी समेत कल्याण वेंकटेश्वर स्वामिनः प्रीत्यर्थं पंचाह्निक भौतिक ब्रह्मोत्सव कर्मांगं तृतीय दिवसे रात्रौ यज्ञ शालायां सभ्य अग्नौ तत् उक्तहवन प्रधान कुंभ देव आराधन अंगभूत एतत् कर्मणि मम मनोवांछ क्रिया सिद्ध्यर्थं मम इष्ट काम्यार्थ फल सिद्ध्यर्थं मम कुटुंबानां सर्व रक्षणार्थं कल्याण वेंकटेश्वर स्वामिनः अनुग्रहेण सर्व कार्य आनुकूल्यता सिद्ध्यर्थं फल मंत्र यंत्र तंत्र आत्मक सर्व अभिचार दोष निवृत्ति अर्थं स्वामिन् प्रीतये लोक कल्याण क्रियमाणम् एतत् कर्मणि वैखानस दिव्य भगवत शास्त्रोक्त मार्गेण आचार्यमुखेन अहं भावयिष्ये सर्वं श्रीनिवास अर्पणमस्तु। ఆంజనేయ స్వామి వారిని శబ్ద స్వరూపుడిగా చెప్తోంది పురాణం కానీ శాస్త్రం కానీ ఏదైనా. అట్లానే గరుత్మంతుడిని వేద స్వరూపుడిగా చెప్తుంది. ఏంటి అంటే ఈ అక్షరాలు మనం హత్సులుగాను హల్లులుగాను ఇలా విభజన చేసేసిన తర్వాత కొన్ని అక్షరాలు మన లోపల నాభి నుంచి పలుకుతాం,
అది ఒక శబ్దంగా వస్తుంది. కొన్నిటిని గొంతు నుంచి పలుకుతాం, అదొక శబ్దంగా వస్తుంది. కొన్నిటిని దంత పంక్తి అంటే పై పళ్ళు కింద పళ్ళు కలిసేటట్లుగా ఉండేటట్లుగా పలుకుతాం. ఇంకొన్ని అక్షరాలు ఉంటాయి, క్ష, అడ, బండిగా ఇలా ఉండేటువంటి అక్షరాలు నాలుగుని మనం రొటేట్ చేస్తూ పలకాల్సి వస్తుంది. అట్లా పలికేటటువంటి శబ్దం ఆయా ప్రదేశాల నుంచి మారుతూ ఎలా వస్తుందో ఆ శబ్దానికి ఉన్నటువంటి ప్రత్యక్షమైన స్వరూపం ఎవరు అంటే ఆంజనేయ స్వామి. అంజని అంజని అంటే వాయువుకి సంబంధించిన వాయువు లోపల దాగి ఉన్న ఒక ధాతు పదార్థానికి ఆ పేరు ఉంటుంది. అట్లాంటి అంజనీశ్వరుడుగా ఉండేటటువంటి స్వామి ఈ రెండింటికి ఇద్దరికి తారతమ్యం ఏంటి అంటే కఠోపనిషత్తు ఏం చెప్తుందంటే, ఒకడేమో వాయువుకి స్వరూపంగా ఉంటారు ఎవరు ఆంజనేయ స్వామి వారు. గరుత్మంతుడు ఎప్పుడు వాయువులోనే ఉంటాడట, గాలిలోనే తిరుగుతూ ఉంటాడు ఆయన. ఎప్పుడు ఆయన వేద స్వరూపుడుగా ఉంటాడట. ఏం చెప్తారట, గరుత్మంతుడికి ఎన్ని రెక్కలు ఉంటాయి? 2 రెక్కలు ఉంటాయట. ఏం చెప్తాయట 2 రెక్కలు కూడా? ఒకటి ఆత్మ, 2 పరమాత్మ అని చెప్తాయట. ఆయనకి ముక్కు ఒకటే పెద్దదిగా ఉంటుంది. ఉన్నటువంటి ముక్కుని ఏం చూపిస్తాట, నేను స్వామివారిని మాత్రమే పరమాత్మని మాత్రమే సేవిస్తానని చెప్తుంది. వేద స్వరూపుడు ఎందుకు చెప్తారట ఆయనకి? ఆయన లోపల ఉండేటువంటి రూపం 5 వర్ణములుగా ఉంటుంది. మనందరం చూసేటటువంటిది మీకు ధ్వజపటంలో కూడా చూస్తే స్వామివారు అమృత కలశాన్ని పట్టుకొని ఉంటారు. ఆ అమృత కలశాన్ని పట్టుకున్నటువంటి చేయి పింగళాక్షం అంటే బంగారు వర్ణం అని. ఈ మనం అగ్నిని చూస్తే అగ్ని చివరి భాగంలో ఒక రంగు ఉంటుంది. ప్రారంభమయ్యేటప్పుడు ఉండేటప్పుడు రంగు కాకుండా చివరిలో ఒక రంగు ఎరుపుతో కూడుకొని ఉంటుంది. దాన్ని పింగళాక్ష వర్ణం అంటారు. ఆ వర్ణంతో ఉంటుంది ఒక చెయ్యి. పాదాల దగ్గర నుంచి మోకాల దాకా ఆకుపచ్చని రంగులో ఉంటుంది. మోకాల దగ్గర నుంచి నడుము వరకు పసుపు రంగుతో ఉంటుంది. ఆయనకి వక్షస్థలము మోము అంతా కూడా ధూమ్రవర్ణం అంటే పొగ ఏ రంగు ఉంటాం. మనకు కావలసినటువంటి కామీలు తీరాలంటే ఆంజనేయ స్వామికి ఆరాధన చేయలేని చెప్తారు. మీరు మన ఇంట్లో జరిగేటటువంటి ప్రతి అంటే మనకి ఏదైనా ప్రయోగం జరిగినా, ఉదాహరణకి మనకి తెలియకుండా ఏదైనా కార్యస్తంభన చేయాలంటే ఏ పనులు కావట్లేదు, అలాంటి కార్యస్తంభన జరిగినా, ఇచ్చినటువంటి ధనం వెనక్కి రాకపోయినా, ఎక్కువగా అప్పులు పాలవుతూ ఉన్నా, ఒకటి కాదు శని మహర్దశ జరుగుతున్నా, నవగ్రహాల దశలలో ఏ దశలు జరుగుతున్నా, వీటన్నింటికి ఒకే ఒక పరిష్కార మార్గంగా చెప్పేటువంటిది వేరే పురాణాలు ఏదీ లేవు. చెప్పాలా అగ్ని పురాణం చేయండి, విష్ణు పురాణం చేయండి, గరుడ పురాణం చేయండి చెప్పాలా. రామాయణంలోని సుందరాకాండ పారాయణ చేయమని చెప్పారు. చూస్తే సుందరాకాండ ఏంటి, ఒక బ్రహ్మచారిగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామిని ఆరాధన చేయడం ఏంటి, ఆయన పూజ చేసి ఆయనకు సంబంధించిన పారాయణ చేస్తే ఈ వీటికి సంబంధించిన సమస్యలు తీరడం ఏంటి మనం ఆలోచన చేస్తాక, సుందరాకాండలో ఒక గొప్ప యజ్ఞంలో ఉపయోగించేటటువంటి బృహత్ యజ్ఞం, అశ్వమేధ యజ్ఞం, సామ యజ్ఞం, ఇలా చేసే యజ్ఞంలో ఉపయోగించే ఎన్ని బీజాక్షరాలు ఉంటాయో 500 బీజాక్షరాల సంపుటీకరణతో సుందరాకాండం ఉంటుంది. దాన్ని మనకి ఏది కావాలో చూసుకొని ఆ సక్క పారాయణ చేయమన్నాడు. మనం ఆలోచన చేస్తే పిల్లలు పుట్టలేదంటే గరుత్మంతుడికి సంబంధించినటువంటి పొంగల్ పిండం ఏంటి, మనం ఆయనకు వివాహం కాలేదు, ఎప్పుడు విష్ణుదూతగా ఉంటాడు, ఆయన ఒక వర్ణం లేదు, రూపం కూడా పక్షి రూపం ఉంటుంది. ఆయనకు సంబంధించిన నివేదన తింటే ఆ ముగ్గానం కట్టుకుందలు తింటే మనం అంటే ఆయనకి సంబంధించినటువంటి ఆయన చేతిలో ఉన్న అమృత కలశానికి దేవతల అందరిలో ఉండేటటువంటి శక్తి ఆ అమృత కలశంలో ఉండే ఒక్క కలశానికి ఉంటుంది. అంత శక్తి మనందరం చూస్తే క్రితం పూర్వం సంతానం కలగకపోతే అక్కడ ఉండేటటువంటి విష్ణాలయంలో గరుడు వాహనం కల్పించని వీళ్ళని చెప్పేవాడు. అలానే సంతానం నిలబడకపోతే పుట్టినటువంటి వాళ్ళందరూ దానం చేసుకున్నాం, ఏదో అనారోగ్యంతో ఉంటూ ఉంటేనో అంగవైకల్యంతో సంతానం కలిగితోనో వాళ్ళకి ఏం చెప్తారు, పుష్పయాగం చేయండి స్వామివారికి, పూలు స్వామివారి కంఠం వరకు వచ్చేట్టుగా చేయండి. అంటే ఇవన్నీ పరిష్కార మార్గంగా స్వామివారు ఆయనకు తెలుసుకోవడానికి చేస్తూ మనకు కావలసిన వరం ఇవ్వడానికి ఏర్పాటు చేసుకున్నటువంటిది. వాటిల్లో గొప్పదైనటువంటిది గరుడ వాహనం. అది ఏంటంటే ఈ ఒక్క విషయాన్ని మనం తెలుసుకొని మనం గరుడ వాహన కార్యక్రమంలోకి రేపు జరిగే కార్యక్రమంలో వెళ్దాం.
మోక్షానికి అందించడానికి 5 మార్గాలను చెప్పాడట. మామూలుగా శాస్త్రకారులు ధర్మరాజు రీతి కూడా ధర్మరాజుడు పైగా విదురుడి నీతిలో కూడా చెప్పింది ఏంటి అంటే 5 మార్గాలను చెప్పాడట. ఏంటి 5 మార్గాలు అంటే ఉత్కృష్టమైనటువంటి యజ్ఞానాన్ని నిర్వర్తించడం. పరీక్షిత్ మహారాజు కానివ్వండి, తర్వాత రాముని యొక్క వంశంలో ఉన్న వాళ్ళందరూ ఎంత గొప్ప యజ్ఞాలు చేశారో ఆ యజ్ఞాలన్నింటినీ నిర్వర్తించడం. అంటే 21 యజ్ఞాలు ఉంటాయి, వాటన్నింటినీ నిర్వర్తించడం మొదటిది. అది కాని పక్షం ఏం చేయాలి? రెండవదిగా ప్రవహించేటటువంటి నదులలో అంటే స్థిరంగా ఉండిపోకూడదట, నది ప్రవహిస్తూ ఉండాలట. అట్లా ప్రవహించేటటువంటి 5 గొప్పలైనటువంటి నదులలోనూ 12 నదులలోనూ స్నానం చేసి ఉండటం 2. మూడవది ఏంటి అంటే ఈ ప్రాంతం నువ్వు ఎక్కడుంటావో అక్కడి నుంచి కూడా కాశీకి నడుచుకుంటూ వెళ్ళి ఈ భూమండలం ఉండే పంచ వైకుంఠములు 5 వైకుంఠాలు ఉన్నాయి. 1 కాశీ, 2 తిరుమల, శ్రీరంగం, కాంచి, అట్లానే రామేశ్వరం, ద్వారకా, పూరి ఇవి కూడా వస్తాయి. వీటన్నింటినీ నడుచుకుంటూ వెళ్ళి దర్శనం చేయాక ఎక్కడ నివాసం ఉండవు, ఒక రాత్రి ఎక్కడ గడపకూడదట. ఇది 4. ఇట్లా 3. 4వది ఏంటి అంటే తల్లిదండ్రులని ఏ రోజు బిగ్గరగా వాళ్ళు అరిచి మనల్ని ఖండించేటట్లుగా కోపడేటట్టు లేకుండా ప్రతిరోజు పాదపూజ చేస్తూ వాళ్ళ ప్రదక్షిణ చేస్తూ తల్లిదండ్రుల యొక్క క్షోభమును క్రోధమును అంటే వాళ్ళ బాధ పెట్టడం, కోపానికి గురి కాకుండా చూసుకోవడం 4. ఇక 5వది ఇచ్చారు. అంటే మొట్టమొదటి చేయలేని వాటికి 2వది కొంచెం సులభమైంది, ఆ తర్వాత ఇంకొంచెం సులభమైంది, 4వది ఇంకొంచెం, 5వది ఏం చెప్పారంటే ఇవన్నీ కూడా చేసి ఉండకపోతే స్వామివారికి జరిగినటువంటి ఉత్సవ క్రమంలో గరుడో వాహనాధీశ పాదుకా కారమాస్థిత పాదుకా ధరణాకృష్ణ వైకుంఠలోకమాత్మయాన్ని చెప్పాడు. గరుడుడి పైన పాదాలు అలా చాచుకున్నటువంటి విష్ణుమూర్తిని దర్శనం చేసుకొని ఆ వాహనం కింద వెళ్ళి అలా నమస్కారం చేస్తే ఇవన్నీ చేయనటువంటి వాడికైనా సరే నేను మోక్షాన్ని ఇస్తానని చెప్పాడు. అంటే ఇది ఎన్నిటితో సమానమైనటువంటిది వాహన సేవ. 12 జీవనదులతోటి 21 యజ్ఞములతోటి 5 వైకుంఠములు కాలి నడకతో నడిచినటువంటి దానితోటి తల్లిదండ్రులను క్షోభం లేకుండా కోపానికి గురి కాకుండా చేసినటువంటి దానితోటి వీటన్నిటితో సమానమైనది ఒక గరుడ వాహన సేవ కార్యక్రమం స్వామివారికి జరిగేది. అందుకనే దీనికి ఆ స్వామివారి గరుడ వాహన బ్రహ్మోత్సవం జరిగే సమయంలో అంత ఉత్కృష్టంగాను అంత ఉన్నతంగాను స్వామి దర్శనం చేయడానికి కూడా అది కారణంగా. అందుకని స్వామివారికి ప్రార్థన చేస్తే చాలా సమస్యలకి ఆంజనేయ స్వామి ఎలా పరిష్కారమో మనకి శాశ్వతంగా మనతో ఉండేటటువంటి వాటన్నింటికి పరిష్కార మార్గం గరుడాలు అవుతారు. అటువంటి గరుడ వాహన సేవ కార్యక్రమం ఈ రోజు జరుగుతుంది. రేపటి రోజున స్వామివారికి సూర్యప్రభ, చంద్రప్రభ వాహనాలు జరుగుతాయి. ప్రతి వాహనం పైన స్వామివారు ఉండే ఒక అవతారానికి చాలా విశేషం ఉంది. మనకి ఇక్కడ తిరుమలలో ఎలా ఏ అవతారంలో ఈ వాహనంలో స్వామివారు ఉంటారో అలానే ఇక్కడ కూడా మనం చేస్తున్నాం. ఈ ప్రాంతంలో ఉండేటటువంటి భక్తులు దేవాలయంలో జరిగే ఉత్సవ సరళిని మీరు చాలా చక్కగా ఉపయోగించుకోండి. అట్లాగే రేపటి రోజు సాయంత్రం పుష్పగిరి స్వామివారి ఇక్కడికి రావడం జరుగుతుంది. ఎల్లుండి ఘనాపాటి శ్రీరామ్ ఘనాపాటి గారు, ఆ తర్వాత చివరి రోజు 28వ తేదీ కళ్యాణోత్సవం ఈ సమయంలో ప్రారంభం అవడానికి ముందుగా చిరంజీవి స్వామి వారి ఇక్కడికి రావడం జరుగుతుంది. వాళ్ళందరి యొక్క ఆగమనాన్ని అలాగే వాళ్ళు ఇచ్చే అనుగ్రహ భాషణాన్ని వింటూ ఇక్కడ జరిగేటటువంటి ప్రతి ఉత్సవంలో మీరందరూ పాల్గొనవండి. స్వామివారికి ఉత్సవం జరిగే సమయంలో అలా అర్చకులు కానీ ఇంకా చాలా దగ్గరగా ఉండే వాళ్ళందరూ కూడా తిరుమలలో చాలా దూరంగా ఉంటారు. ఆయన చూస్తారు. స్వామి కూడా ఎలాంటి నగరేస్తారంటే ఆయన మోములో ఉండే నవ్వుని డామినేట్ చేయకుండా ఉండే నగలేస్తారు. గౌరవాలు చూడండి, అన్ని చాలా చిన్న చిన్నవిగా చక్కగా ఉండి పాతగా ఉండే నగలు అంటే గ్లిటరింగ్ లేకుండా అంటే ఆయన స్వామివారు చక్కగా కనపడేటట్టుగా చాలా శోభగా ఉండేటట్టుగా చేస్తారు. ఆయన దర్శనం చేసుకోవడం, దానిపైన ఉండేటప్పుడు స్వామివారికి కూడా అభిషేకం జరిగేటప్పుడు ఒకలా కనిపిస్తారు, రాత్రి ఏకాంత సేవకు ఒకలా కనిపిస్తారు. మన స్వామివారిని కరెక్ట్ గా చూడడం, ఆయన కరెక్ట్ గా ఆయన మన వైపు చూసేటట్టుగా చూడడం మనం చేసుకోవాల్సినటువంటి గొప్ప సౌభాగ్యం. ఇక్కడ దేవాలయం అంటూ ఉండటం వలన మీకు ఇట్లాంటి ఉత్సవ స్థాయి జరుగుతుంది. మాకు
ఇక్కడ జరిగే గోత్రనామాలని గరుడు వాహనాధీశ పాదుక హారమాశ్రిత పాదుక ధారణాధీష్ణో వైకుంఠం లోకమాప్నుయాత్